నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి మండలంలోని మరమడ, రొంపితొట్ల, సంజీవిరెడ్డి నగర్ పలు ప్రాంతాలలో విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఆయనకు హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. మేఘ తాళాల మధ్య మేకపాటి విజయ సంకల్ప యాత్ర ముందుకు సాగింది. ఈ సందర్భంగా మండు టెంటలో చెదరని చిరునవ్వులతో ఓటర్లను పలకరిస్తూ జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి అయిన నన్ను, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే 30 సంవత్సరాలు, అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగితేనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ విధంగా జనాలు రావటము అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ప్రేమ ఉన్నదో అది ఇదే నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పథకం అందరికీ సరైన పద్ధతిలో అందుతుంది కాబట్టి ప్రజలు కూడా ఆయన్ను అదే విధంగా అభిమానిస్తున్నారు. ఏమైనా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇప్పటి వరకు మనకు చరిత్రలోనే లేరు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు 77 సంవత్సరాలుగా అయింది మనకు స్వతంత్రం వచ్చి. 77 సంవత్సరాల నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు. మనకు తెలిసి చంద్రబాబు నాయుడు 3 సార్లు చేశాడు, అంటే 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలలో ఆయన ఏ పథకాన్ని పెట్టిన దాఖలాలు ఏమాత్రం లేదు. చంద్రబాబు నాయుడు ఏ మాట మాట్లాడినా అబద్ధపు మాటే మాట్లాడతాడు, ఏమి చెప్పినా అబద్ధాలే చెప్తాడు. అంతేగాని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలను చూసి నేను అంతకన్నా డబుల్గా పెడతాను, త్రిపుల్గా పెడతాను అని చెప్పటం తప్ప ఆయన ఏమాత్రం పెట్టడు. ఆయన నిన్న మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేశారు. ఆయన ఏదైనా సరే చెప్పగలిగి చేసిందే చెప్తాడు, చేయగలిగితేనే చెప్తాడు, లేకపోతే అటువంటిది ఏమాత్రం కూడా చెప్పడు. అటువంటి కరెక్ట్గా చెప్పే మనిషి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేశారు కాబట్టి దానికి 10 అంతలు నేను ఇస్తాను అని చెప్పడం మాత్రం గ్యారంటీ. మరి ఇంకా రేపో ఎల్లుండో చెప్తాడేమో కానీ ఇంతకన్నా 10 అంతలు ఇస్తాను అంటాడు. ఆయన ఏమి చెప్పినా సరే పొరపాటున మోసపోయినాము అంటే మన చేతలారా మన జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నిజం చెప్పడు. వాళ్ళ మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి, ఫ్యామిలీని నాశనం చేసిన వ్యక్తి. ఆయన నిజం చెప్తాడు అంటే మనం ఎవరూ కూడా నమ్మబడలే. కాబట్టి మీరు జాగ్రత్తగా రేపు జరిగే ఎన్నికల్లో మనం ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా తెచ్చుకోవాలి. తెచ్చుకుంటేనే మన జీవితాలు సరైన పద్ధతిలో నడుస్తాయి. ఏదైనా ఆయన ఒకటే మాట చెప్తాడు జగన్మోహన్ రెడ్డి, నేనే కానీ మీకు సహాయం చేస్తుంటేనే నాకు ఓటేయండి. బీదరికం అనేది లేకుండా ఖచ్చితంగా చేయగలిగిన ఏకైక మగవాడు జగన్మోహన్ రెడ్డి. అది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి. ఎవరు చెప్పినా అబద్ధాలు కూతలు చెప్పడమే, చేసే దాఖలాలు ఏమాత్రం ఉండవు. కాబట్టి మనం ఏమైనా జగన్మోహన్ రెడ్డి తెచ్చుకోవాలా. ఖచ్చితంగా ఆయన మంచి గుణం గలవాడు, ప్రజల్ని కాపాడుతున్నాడు. కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డికి మంచి మెజార్టీ తోటి ఆయన్ను సీఎం స్థానంలో కూర్చోబెడతారని ఆశిస్తూ